హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఒకే ఒక్క సెంటు మల్లె అయితే భలే వచ్చింది. ఎంత గుండుగా భలే ఉందన్నమాట అసలు. చాలా బావుంది. ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి మంచిగా. సో, ఇక్కడొచ్చేసి 9 ఓ క్లాక్ ఫ్లవర్స్ అండి. చూడండి, ఇవి నేను సీడ్స్ ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేశాను. అన్నీ మల్టీ కలర్ సీడ్స్ అనమాట. అసలిప్పుడే స్టార్ట్ అయినాయి ఇలా ఫ్లవరింగ్ రావడం. భలే ఉంది అసలు. స్టార్టింగ్‌లో ఇలా పెడితే ఎంత అట్రాక్టివ్‌గా ఉందో. అవి తుమ్మెదలు భలే వస్తున్నాయి ఈ ఫ్లవర్స్‌కి. ఇవి ఇవి కూడా ఇవి చూడండి, ఇదొక కలర్ అనమాట. ఇలా 3 టబ్స్‌లో కొంచెం కొంచెం అలా సీడ్స్ పోసాననమాట. లింక్ కావాలంటే పెడతాను. అసలు ఈరోజైతే గార్డెన్ అయితే అసలన్నీ తీసేసి మొత్తం అసలు క్రేపర్స్ అన్నీ తీసేస్తూ ఉన్నయి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాననమాట. సో, లెమన్స్ అయితే ఇంకా పచ్చిగా ఉన్నయయితే వదిలేసి మిగతాయన్నీ కోసి కొమ్మలైతే కట్ చేసేసాను. ఎందుకంటే మనం ఈ మే నెలలో మంచిగా ఉన్నయన్నీ తీసేసి ఇంకా మనకి జూన్ స్టార్ట్ అయితే అడపాదడపా వర్షాలు పడుతూ ఉంటాయి. ఇంకా కొన్నేంటంటే టబ్స్ ఖాళీ చేసుకొని నీట్‌గా ఖాళీ టబ్స్ అయితే మంచిగా పెట్టుకున్నాము అంటే కొద్దిగా సీడ్స్ పెట్టుకొని కంపోస్ట్ కలిపేసి ఒక్కసారి వర్షం పడిందంటే ఆ టబ్బుల్లో కొంచెం కంపోస్ట్ కలిపి సీడ్స్ పెట్టామంటే మనకు మంచిగా ఇకైతే మళ్ళీ సీజనల్ హార్వెస్టల్లా అయితే స్టార్ట్ అయిపోతాయన్నమాట. చూడండి, ఈ సైడ్ ఉన్న క్రీపర్స్ మొత్తం తీసేస్తూ ఉన్నాను. ఎండ హెవీగా ఉండడం వల్ల చాలా చాలా స్లోగా చేస్తున్నా అనమాట వర్క్. సో, ఇక్కడేంటంటే కొన్ని నిమ్మకాయలున్నాయి. ఇవి ఇంకా అవ్వలేదన్నమాట. చాలా వాటికి మొత్తం టబ్స్ అయితే చాలా వాటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 40% అయ్యింది. ఇంకా ఖాళీ చేసుకుంటూ వస్తున్నా అనమాట. కొద్ది కొద్దిగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. సో, ఏంటంటే ఇంకా ఇక్కడొచ్చేసి 2 మనకి ఇవి డ్రమ్ స్టిక్స్ అయితే ఉన్నాయి. ఇవి గూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. దీనికి కూడా నేను లాస్ట్ టైం ప్రోనింగ్ చేశానండి. ప్రోనింగ్ చేశాక మళ్ళీ చూడండి, మంచిగా చిగుర్లొచ్చేసి పూతయితే బాగొచ్చి మళ్ళీ మునక్కాయలైతే కాయడం మొదలుపెట్టిందిది. సో, అన్ని ప్లాంట్స్ ప్రోనింగ్ చేసేసి మొత్తం ఇక్కడ గూడా బీరపాదులు, ఇటు సైడ్ బీరపాది, చిక్కుడు పాదులు ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట ఈ బనానా ప్లాంట్ దగ్గర. సో, ఇవి గూడా అయితే మొత్తం తీసేశాను అసలు. ఈరోజు క్రీపర్స్ ఏం లేవండి. మొత్తం ఉన్నవి కాసేవి గూడా తీసేసా అనమాట. ఈ ఈ ఎండలకి అంతగా అసలు రావట్లేదు. ఉన్న పిందెలు గూడా అసలు ఒడిలిపోయి రాలిపోతున్నాయి. సో, దాంట్లో ఒక బీరకాయ అయితే కనిపిచ్చింది. సో, ఆ బీరకాయ అయితే హార్వెస్ట్ చేసేసాను. నీట్‌గా వర్షాలు పడే మటుకు గార్డెన్‌ని మళ్ళీ మంచిగా అంతా నీట్‌గా టబ్స్ వైస్ అన్నీ సర్దుకుంటే సూపర్ ఉండిద్ది వర్షాకాలానికి. సో, ఇక్కడైతే ఇది నోల్ కూల్ అండి. మనకి లైక్ క్యాబేజీ లాగా ఉంటదనమాట. అది పెట్టాను. సో, ఇప్పుడే వస్తుంది అది కూడా మొత్తం మంచిగా. ఇక్కడైతే కొన్ని చూడండి, మళ్ళీ అంజీరైతే పండున్నాయి. ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇదేంటో మంచిగా 2, 2 కాయలిస్తుంది. డే బై డే 2, 2 పండుతూ ఉన్నాయన్నమాట. మంచిగా పైకొచ్చినప్పుడు నేను హార్వెస్ట్ చేయకుండానే ఇలా మంచిగా పండుంటే కోసేసుకొని తినేస్తున్నాము. భలే వస్తున్నాయండి అంజీరు. ఒక ప్లాంట్ కాదు, 3, 4 ప్లాంట్లు పెట్టుకుంటే మనం మంచిగా బల్క్‌లో అయితే మంచిగా హార్వెస్ట్‌లు తీసుకోవచ్చు. ఇలా 1, 2 అంటే అసలు ఈ ఫ్రూట్స్ అస్సలు సరిపోవు. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తాయన్నమాట. దట్టు ఆర్గానిక్ గదా! సో, ఇంకా మంచి టేస్ట్ ఉన్నాయండి. చాలా బావున్నాయి అసలు టేస్ట్ అయితే. సో, ఈరోజైతే ఇంక ఈ 2 పండినియి అనమాట. ఈ 2 హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి. కొంచెం పచ్చిగా ఉంది. రేపటికైతే వచ్చేస్తాయి మిగతావి. కొన్ని నేను కొయ్యట్లేదనమాట. ఈ ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్‌కి అసలు ఫ్లవరింగు
ఇప్పుడు కాయలు అయిపోయిన తర్వాత ఏ 3, 4 సార్లు ఫ్లవరింగ్ అయితే వచ్చిందో అండి. నేను లాస్ట్ టైం కూడా చూపించాను కదా! అసలు ఫ్లవరింగ్ అయితే బుట్టలు బుట్టలు ఫ్లవరింగ్ అయితే వస్తుంది. కానీ పాపం పిందెలు కూడా పడుతున్నాయి గానీ, ఈ ఎండకి అస్సలు ఉండట్లేదు. రాలిపోతుంది. ఫ్లవరింగ్ రాలిపోతుంది. వచ్చిన పిందెలు కూడా రాలిపోతున్నాయి అన్నమాట. కానీ ప్లాంట్ అయితే అసలు కలరిష్‌గా భలే ఉంది. అందుకే మీకు చూపిస్తున్నా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు కలర్ కాంబినేషన్ ఆసమ్ అబ్బా! ఎంత బాగుందో ఫ్లవరింగ్ అయితే. సో, ఇక్కడైతే కొన్ని గోంగూర అయితే సీడ్స్ పోసాననమాట. దోసకాయ గింజలు పెట్టాను. మళ్ళీ దోస సీడ్స్. సో, ఇలా మొత్తం మెస్సీగా అయితే గార్డెన్ ఉందనమాట. దీన్నంతా మళ్ళీ ఈవినింగ్ మొత్తం వేసిన చెత్త అంతా తీసుకొని, మళ్ళీ టబ్స్ అన్నీ నీట్‌గా సర్దుకొని, మళ్ళీ నెక్స్ట్ ఇంకా చూడండి మట్టి అయితే ఇంకా తీసుకొచ్చాను నేను. ఇంకా టబ్స్ మనం మంచిగా పెట్టుకోవాలి నెక్స్ట్. ఇయర్ బై ఇయర్ ఇంకా గార్డెన్‌ని పెంచుకోవాలి కదా! సో, ఇంకా ఇదంతా మెస్సీగా ఉంది. ఇదంతా నీట్‌గా క్లీన్ చేసి, ఈ టబ్స్ అన్నీ సర్దేసి, మళ్ళీ నేను మీకు నెక్స్ట్ మన గార్డెన్ అప్డేట్ అయితే ఇస్తాను. చూడండి ఇక్కడ బోగన్‌విల్లే కూడా తీసుకొచ్చానండి. ఫస్ట్ టైం బోగన్‌విల్లే నేను పెట్టడము. ఇంతవరకు మన గార్డెన్‌లో లేదు. ఎందుకో నాకు కలర్‌ఫుల్‌గా అనిపించింది. బాగా కొంచెం పెడితే గార్డెన్ అట్రాక్టివ్‌గా అనిపిస్తది అని చెప్పి ఒక 2 ప్లాంట్స్ అయితే తెచ్చాను. 20 రూపీస్ అయితే పడిందనమాట బోగన్‌విల్లే నాకు అవి. సో, ఈరోజు కస్టర్డ్ యాపిల్స్ కూడా ఒక 3 అయితే కట్ చేశానండి చూడండి. సో, ఇదనమాట మన హార్వెస్ట్ అండ్ మన గార్డెన్ అప్డేట్. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత న్యూ అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.